భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. సర్వేశ్వరుని అనుగ్రహం కొరకు మనం ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాము. అందువల్ల మనకు తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని విష్ణు నామములకు అర్థం తెలిసి పఠిస్తే దాని ఫలితం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఈరోజు ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 36వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 36వ శ్లోకం. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః. ఇందులో స్కందః అమృత రూపమున భక్తుల వైపుగా ప్రవహించేవాడును. స్కందధరః ధర్మ మార్గమున నడచువారికి అండగా ఉండువాడును. ధుర్యః సృష్టి స్థితి లయాదులను అవిచ్ఛిన్నముగా నిర్వహించువాడును. వరదః వివేక వైరాగ్యయుతులకు పరమ పురుషార్థమైన మోక్షమును ప్రసాదించువాడును. వాయువాహనః 7 రకముల వాయువులను బ్రహ్మాండమంతటా ప్రవర్తింపచేయువాడును. వాసుదేవః విశ్వమంతటా నిండియుండి సర్వజీవులతోనూ క్రీడించువాడును. వాసుదేవః విశ్వమంతటా నిండియుండి సర్వజీవులతోనూ క్రీడించువాడును. బృహద్భానుః సూర్యచంద్రుల రూపమున బ్రహ్మాండమునంతను ప్రకాశింపచేయువాడును. ఆదిదేవః సృష్టి కార్యమును ప్రారంభించినవాడును. పురందరః మహేశ్వరుడుగా తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అను అసురుల పురములను ధ్వంసము చేసినవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 37వ శ్లోకం. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభీక్షణః. ఇందులో అశోకః శోకమోహములు, ఆకలి దప్పులు, జరామరణములు లేనివాడును. తారణః భక్తులను సంసార సాగరము నుండి ఒడ్డుకు చేర్చువాడును. తారః ఆశ్రితులకు జన్మ జరావ్యాధి భయములు లేకుండా చేయువాడును. శూరః కామక్రోధాదులను జయించినవాడును. శౌరిః సూరసేనుని వంగడమున శ్రీకృష్ణుడుగా ఉద్భవించినవాడును. జనేశ్వరః పుట్టుక గల ప్రాణులన్నింటికీ ప్రభువైనవాడును. అనుకూలః అందరకు తలలోని నాలుక వలె ఉండువాడును. శతావర్తః ధర్మరక్షణ కొరకు అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడును. పద్మీ జీవిత వికాసమునకు చిహ్నమైన పద్మము హస్తమున కలవాడును. పద్మ నిభేక్షణః శాంతి ఆనందములు ప్రసరించు చల్లని చూపులు కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 38వ శ్లోకం. పద్మనాభో అరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిః రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభః పద్మము వలె వికసించిన హృదయ మధ్యమున భాసించువాడును. అరవిందాక్షః జ్ఞానులను చూచినప్పుడు వికసించి మూర్ఖులను చూసినప్పుడు ముకుళించుకుపోవు కన్నులు కలవాడును. పద్మగర్భ
పద్మము వంటి హృదయ మధ్యమున ఉపాసింపబడువాడును. శరీరభృత్ ఆహారాదులతో శరీరములను పోషించుచుండువాడును. మహర్షి అనంత ఐశ్వర్యము కలవాడును. వృద్ధ విశ్వరూపమున విస్తరించినవాడును. వృద్ధాత్మ సృష్టికి పూర్వమే ఉన్నవాడును. మహాక్ష ఉపాధులలోని సర్వ విషయములు గ్రహింపగలవాడును. గరుడధ్వజ తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు నమస్కరించుచున్నాను. 39వ శ్లోకం. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మివాన్ సమితింజయ. అతుల తనకు సాటిలేనివాడును. శరభ నశ్వరమైన శరీరములందుండి ప్రకాశించుచుండువాడును. భీమ దుష్ట చిత్తులకు భీతి కొల్పువాడును. సమయజ్ఞ సర్వప్రాణులను సమభావముతో చూచుకొనుట తన్ను పూజించుటగా ఎంచుకునివాడును. సమయజ్ఞ సర్వప్రాణులను సమభావముతో చూచుకొనుట తన్ను పూజించుటగా ఎంచుకునివాడును. సమయజ్ఞ సర్వప్రాణులను సమభావనతో చూచుకుని వారిని తనకు అత్యంత ప్రీతములుగా భావించువాడును. హవిర్హరి తన్ను స్మరించుకొనుచుండు వారి పాపములను హరించువాడును. సర్వలక్షణ లక్షణ్య సర్వశబ్దములు నామములు తన్ను స్ఫురింపజేయునవే అయినవాడును. లక్ష్మివాన్ సర్వదా లక్ష్మీ సమేతుడై ఉండువాడును. సమితింజయ ధర్మాధర్మముల మధ్య జరుగు సర్వ సంగ్రామముల యందు సర్వదా విజయమునే పొందువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 40వ శ్లోకం. విచ్చరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశన. విచ్చర భక్తుల పట్ల తరుగులేని ప్రేమ కలవాడును. రోహిత మత్స్యరూపము ధరించినవాడును. మార్గ పరమానంద ప్రాప్తికి రాచబాట అయినవాడును. హేతు విశ్వోత్పత్తికి ఉపాదాన నిమిత్త కారణములు అయినవాడును. దామోదర ఇంద్రియ నిగ్రహము మున్నగు సద్గుణముల ద్వారా గ్రహింపనైనవాడును. సహ ఎవరేమన్నను ఏమి చేసినను సహించుకొనగలవాడును. మహీధర కులపర్వతముల రూపమున భూమిని మోయుచుండువాడును. మహాభాగ మేటి రూపములలో మహదైశ్వర్యముల ననుభవించుచుండువాడును. వేగవాన్ తన శరణు కోరిన భక్తులను తక్షణమే ఆదుకునివాడును. అమితాశన విశ్వమూర్తిగా పుడమి పంటనంతను అనుభవించుచుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. శ్రీ భగవతే వాసుదేవాయ నమః.